మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజలకి అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది మునుగోడే అని, ట్రిపుల్ ఆర్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలని ప్రభుత్వం కనీసం సంప్రదించలేదన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడైనా పోవాలని చెప్పి ఎవరైనా అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి అన్ని ఎవరు పిలిచిందా? ఏడైనా పోవాలని అడిగిందా? అడగలేదు. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలి, అడగలేదు. గవర్నమెంటే వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారో నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీరందరూ ఎట్లా పేపర్లో చూసిర్రో మీరు అట్లే పేపర్లో చూసినారు. పోనీ ట్రిపుల్ ఆర్ పోయే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సమావేశం పెట్టినా లేదు, ఆ సమాచారం కూడా లేదు. ట్రిపుల్ ఆర్ డిక్లేర్ అయ్యేంత వరకు మన చౌటుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే నారాయణపురం, మరిగూడెం 3 మండలాలు మొత్తమే మన దగ్గర. మొత్తం తెలంగాణలో ఎక్కువ ముందు ట్రిపుల్ ఆర్లో పోయే కాన్స్టిట్యున్సీ ఏదంటే అది మునుగోడు కాన్స్టిట్యున్సీ. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో సగం నియోజకవర్గం ట్రిపుల్ ఆర్ లోపలికి వస్తుంది. కన్నడ పిలిచి మాట్లాడినరా, నాతో సంప్రదించిండ్రా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దు, ఏ విధంగా పోతే బాగుంటుంది నాతో చర్చించిండ్రా? లేదు. అది మారాలంటే ప్రభుత్వమే మారాలే కావచ్చు.